మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి. అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ డిఫరెంట్. యా సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ తెలియకూడదు. ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు లైక్ సినిమాకి మీకు అది ఎప్పుడు సంబంధించిన అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ being busy or that paparazzi బట్ it doesn't suit my personality అండి. అవునా? It doesn't suit. అంటే నేను ఐఎమ్ నాట్ అవర్స్ టు ఇట్. బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, ఇది అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అది నాకు అంటే అసలు పార్టీస్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళ ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి. అంటే ఏం చేస్తారండి? ఇంట్లో షూట్ చేస్తారు, వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. నేను ఇవాళ మార్నింగే ఒక 2 గంటలు గార్డెనింగ్ చేశాను, ఒక 2 గంటలు వర్కౌట్ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు 2 గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం, మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తాను నా ఇంట్లో. నాకు ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్. లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను, లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా టైం గడిచి 2 ఉన్నాయి. 2 ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బర్త్డే టుడే. సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను. యా ఓకే. సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి, మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా? ఎవరినని చెప్తారు? who is still very close to you and you just have that rapport, anytime call, anytime message, apart from Mahesh Babu garu maaku ardhamoutundi, apart from లేదు, ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అండ్ ఆల్ అండి. అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫెన్ యాజ్ వీ యూస్ టు. బట్ నిన్నే నేను మెసేజ్ పెట్టాను లైక్ అనగనగా అంటే హీస్ హాలిడేయింగ్ సమ్వేర్. సో లైక్ ఐ జస్ట్ మెసేజ్ హిమ్. నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రకం కాదు. ఈ సినిమా రిలీజ్ అయింది నాది, మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది సుమంత్ గారు? ఐఎమ్ లైక్ దాట్ అండి. నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము, లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము. బట్ సి ఐఎమ్ కైండ్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్, ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్టెడ్ పర్సన్. ఐ లైక్ డూయింగ్ మై థింగ్. ఐ లెట్ మై అదర్ ఫ్రెండ్స్ ఆల్సో డూ దేర్ థింగ్. బట్ జస్ట్ మార్నింగే నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను, ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్, ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని. అలా ఐ మీన్ టచ్ విత్ దెమ్ లైక్. బట్ అట్ ద సేమ్ టైమ్ I like to give everybody space. Adi basically that is Sumanth garu. Yeah. So you give your space and you maintain your space. Yeah, because I like my space. Exactly, that's what I meant to say. I like my space. I understand my space. Like I understand the value of my space. Andukane I understand the value of their space also. Kabatti ఇప్పుడు సో నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెడ్ స్పేస్ ఇస్తాను. సో అక్కినేని గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి, అఖిల్ గారికి హీ హ్యాస్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ దట్ మాసీ క్రేజ్. ఇన్ఫాక్ట్ సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్. బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడము. ఇప్పటికీ కూడా ఇఫ్ ఈ సీరియస్లీ థింగ్స్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ హిస్ కమ్ బ్యాక్ ట్రయల్స్ ఏమైనా చేసినా పీపుల్ విల్ బి రెడీ టు రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్. ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? It's hard to say అండి, లైక్ it's hard to comment about that. బట్ డెఫినెట్గా లెనిన్ ఖచ్చితంగా చాలా కష్టపడి హీ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అండ్ మేక్ ఇట్ బిగ్ అనేది నా ఆశ కూడా కాదు, నా నమ్మకం కూడా.
చాలా 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 క్లాసీగా చాలా హాయిగా చెప్పారు. డెఫినెట్లీ పాజిటివ్గానే అనుకుంటారు అందరి గురించి. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పోలికలు ఉన్న అంటే యునో ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద హీరోస్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ చూసుకుంటే మీలో స్పష్టంగా కనిపిస్తాయి చాలా ఎక్కువ శాతం. సో తాతగారిని అనుసరించే ప్రాసెస్ కానీ, లేకపోతే ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో ఇలాంటి జిమ్మిక్స్ తీసుకొని ప్రాబబుల్లీ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అని మీరు అనుకొని ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ కానీ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను ఆయన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి లైక్ ఇమిటేషన్ అంటే imitation కాదు. యాక్చువల్ ఇమిటేషన్ అండి, బికాజ్ ఈస్ ప్రూఫ్ సక్సెస్ఫుల్. ఆయన నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి కొన్ని తెలియకుండా ఫాలో అయిపోతాం చూసారా? యా, అంటే నేర్చుకుంటాం. అంటే లైక్ బేసిక్ థింగ్స్ లైక్ డిసిప్లిన్, సింప్లిసిటీ అండ్ జస్ట్ బీయింగ్ ఎంపథెటిక్ అండ్ నైస్. నేను ఆఫ్ ద స్క్రీన్ విషయాలు నేను చాలా నేర్చుకున్నానండి. అలా ఆటోమేటిక్గా అది చెప్పాను కదా, లైక్ యూనో బీయింగ్ సింపుల్, బీయింగ్ గ్రౌండెడ్ అండ్ అందరితో బాగా చక్కగా మాట్లాడటం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను బేసిక్గా. సినిమాలకు వస్తే లైక్ హిస్ స్టైల్ ఇస్ లెజెండరీ, హిస్ ఆరా ఇస్ లెజెండరీ. ఇప్పుడు తెలియకుండా ఎక్కడొక్కడ పోలికలు ఉంటాయండి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను మా అమ్మలాగా ఉంటాను. నేను ఐఎమ్ అ ప్రింట్ ఆఫ్ మై అమ్మ అండ్ మై అమ్మ ఇస్ అ ప్రింట్ ఆఫ్ మై తాత. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను ఆయన్ని ఫాలో అవ్వటానికి ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు ఏం అనుకోలేదండి. హీ ఆల్సో మీ స్టైల్ మీకే ఉండాలని ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టు అస్. నేను కూడా అలాగే ఫాలో అయ్యానండి. మీ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్, ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అనేట్లాగా, యునో యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. ఆ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అవునా? అంత మొహం మీద చెప్పేవాళ్ళు. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు ఏదైనా తేడా ఉంటే, లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్లో చెప్పుంటచ్చు మీకు? ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ యాక్టింగ్లో కొంచెం లైక్ యూనో ప్రాబ్లీ ఆస్క్ మీ టు స్పీక్ లిటిల్ ఫాస్టర్, డైలాగ్ డెలివరీ, లైక్ కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు. బట్ వెన్ ఎవర్ ఈ నోటీస్ సంథింగ్ వాజ్, కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ యూనో హీ జస్ట్ లెట్ మీ బీ. బట్ నేను చేసే ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ 4-5 years he was very active in my career. But దాని తర్వాత everyone gets busy in their own thing కాబట్టి. But if he saw anything, if I went and asked him for advice, he'll definitely give me constructive advice అండి ఎప్పుడు. సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు కూలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు. I don't know exactly what he's doing, but his look matram is fabulous. Like his hairstyle and his look is just tremendous. I just love his look in Coolie. Yeah. అసలు విలన్ గా చేస్తున్నారు అన్న వెంటనే అది మీకు క్లియర్ గా తెలుసా అది మీ విలన్ అని? నాకు తెలియదు. చూసిన దాన్ని బట్టి అదేమన్నా కొంచెం మీరేమన్నా చెప్తారేమో అన్నది. నాకు అసలు ఏం తెలియదండి, నాకు నిజంగా ఏం తెలియదు. తెలియాలని కూడా లేదు, ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా అని. తెలియాలని కూడా లేదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాం. ఎంత లాగాలని గించుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు. అది సుమత్ గారు. సారీ అండి, ఐఎమ్ నాట్ ద బెస్ట్. నాకు నిజంగా తెలియదు. అంటే మా అందరికి ఏంటంటే మాకు జనరల్గా తెలుస్తుంది, ఓకే నాగమామ ఈ సినిమాలో చేస్తున్నాడు, ఆ సినిమాలో చేస్తున్నాడు, అది వి జనరలీ నో అబౌట్ హిస్ ప్రాజెక్ట్స్, హిస్ బిజినెస్ వెంచర్స్. సేమ్ మాకు కూడా అంటే ఈ నోస్, ఓకే నేను అనగనగా ఒక సినిమా చేస్తున్నాను అంటే స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు తెలియదు. ఆయన కెరియర్ గురించి నాకు తెలియదు స్పెసిఫిక్ డీటెయిల్స్. ఒక చిన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఉంటుంది. హీ వాజ్ లైక్ సో ప్లెజెంట్. బయట వాళ్ళం ఎక్కడో ఆడియన్స్ మాకే ఒక పాయింట్ తెలిసినప్పుడు మీకు ఇంకొంచెం డీప్ గా తెలిసి ఆస్కారం ఉందేమో ఆశ. నేను చెప్తున్నానండి, మా మామయ్య ప్రొఫెషనల్ కెరియర్ గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఆయన ఫ్యాన్స్నే అడగాలి. ఆయన ఫ్యాన్స్కే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఓకే లోకేష్ కనగరాజు సినిమాలో హీ మే బీ అ విలన్. ఐ డోంట్ నో. We are expecting that. I really understanding ki adi. I really don't know అండి. సరే, ఓకే, డన్.